441 కోట్ల ఆస్తుల జప్తి మద్యం కుంభకోణంలో ఈడీ చర్య. 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారు. 1,048 కోట్ల మూలాలు వెలుగులోకి. ఈ అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. మనీ లాండరింగ్ ద్వారా లంచాల డబ్బు. వైకాపా హయాంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణం కీలక కేసు పరిణామం. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి A1, ఏపీఎస్ బీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి A2, లంచాల వసూళ్లలో అత్యంత కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య A2, వారి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు వ్యక్తుల సంస్థలకు సంబంధించిన 441 కోట్లు స్థిర చరాస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. వారు బ్యాంకు ఖాతాలో నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు జప్తు చేసిన జాబితాలో ఉన్నాయి. సో మద్యం కుంభకోణంపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద గత ఏడాది కేసు నమోదు చేసిన ఈడీ ఈ ఆస్తులు సొత్తంతా మద్యం లంచాల ద్వారా కూడబెట్టిందని నిగ్గు తేల్చి జప్తు చేసింది. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులైన బూనేటి చాణక్య, ముప్పిడి అవినాష్ రెడ్డి, ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి కంపెనీల నుంచి 3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేశారని గుర్తించింది. అందులో 1,000 కోట్లు మూలాలు వెతికి తీసింది. ఇది ఓవరాల్గా అక్కడ మద్యం కుంభకోణం, మద్యం కేసు. ఇది ఏపీ మద్యం కేసు. ఇంతకంటే తీవ్రమైన దేశాన్ని దడదడలాడించిన మద్యం కేసు ఢిల్లీ లిక్కర్ కేసు. ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఇన్ని రోజులు 5 ఏళ్ళు 2021 నుంచి 2026 వరకు వీళ్ళు శోధించి సాధించింది ఏంటంటే ఇందులో కనీసం ప్రైమా కేసు పెట్టడానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. ఇది రాజకీయ కక్షపూరిత చర్యనే అని రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ మొత్తం కుండ బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకు పోయారు. మరి అన్నేళ్ళు దేశాన్ని ఉర్రూతలొగించి అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ డైరెక్ట్గా రంగంలోకి దిగి కేజ్రీవాల్ని, బీఆర్ఎస్ని కట్టడి చేయడానికి పెట్టిన కేసే దిక్కు దివానం లేకుండా పోయింది. మరి ఈ కేసులో ఎవరున్నారు? ఈ కేసులో జగన్ ఉన్నాడు. ఈ కేసులో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఈ కేసు మొత్తం జగన్ వాళ్ళు, వైకాపా వాళ్ళు చేసిరు అన్నారు. జగన్ ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకమా? జగన్ పట్ల నరేంద్ర మోడీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ మద్యం కేసులో ఈ A1, A2, A8ల మీద ఈడీ ఈ జప్తు చేసిన ఆస్తులను మొత్తం వాళ్ళని కటకటాలు వేసి దోషులుగా నిర్ధారించే అవకాశం ఉందా? జగన్ 2014 నుంచి ఆయన మీద విచారణలు జరుగుతుంటే ఈ రోజు వరకు జగన్ మీద చర్యలు ఏమన్నా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదా? ఈరోజు జగన్ ఆస్తులను జప్తు చేసి కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి వీళ్ళ దగ్గర ఈ మద్యం కేసులో జగన్కు అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో నడిచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు ఈరోజు నిజంగానే ఈ మద్యం కేసులో ఈ లంచాలను తీసుకున్న వాళ్ళని పక్కన పెడితే ఈ కల్తీ మద్యం కేసులో, ఈ కల్తీ మద్యం కుంభకోణంలో బాధితులను గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఆ కల్తీ మద్యం చచ్చిపోయిన కుటుంబాలకు వీళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? ఆ కల్తీ మద్యానికి కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎంతసేపటికి ఈ అవినాష్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, కసిరెడ్డి వీళ్ళ పేర్లు చెప్తున్నది. ఆ కల్తీ మద్యం వల్ల కుటుంబాలను కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు న్యాయం జరగడం ఎట్లా? ఆ కల్తీ మద్యానికి ఈ దొంగలతోటి జతగూడి అధికారాన్ని దుర్వినియోగం చేసి కాసులకు కకృతుపడ్డ అధికారుల మీద చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్నదా? ఇది కదా ఆలోచించాల్సింది. ఎంతసేపటికి 440 కోట్లు ఆస్తులు జప్తు. ఈ ఆస్తులు అసలు మరి అధికారులకు సంబంధం లేకుండానే ఈ మద్యం కుంభకోణం జరిగిందా? ఈడీలో ఈ అధికారుల గురించి ఎందుకు చెప్పరు? మొన్న ఈ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంలో చెప్తే ఏమన్నది? ఒకటి చెప్పింది, డైరెక్ట్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇంజనీరింగ్ అధికారుల మీద విచారణ జరగాలి, వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలి, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలి. మొన్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం చెప్పారు జస్టిస్ జితేందర్ సింగ్? ఈ విచారణ అధికారి ఎవడైతే ఉన్నాడో ఐఓ, సో ఈ విచారణ దర్యాప్తు అధికారి ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ వాని మీద కేసులు పెట్టాలని చెప్పాడు. ఈ కుంభకోణం చేసిన వాళ్ళ మీద కాదు. ఇది ఎలాంటి ఆధారం లేకుండా కుంభకోణం అని చెప్పి ఒకరిని మనీష్ సిసోడియాని 540 రోజులు, 160 రోజులు కేజ్రీవాల్ని, 156 రోజులు కవితని, ఇట్లా ఏళ్ళ కమానము, నెలల కమానము వీళ్ళని రిమాండు ఖైదీలుగా పెట్టిన ఈ దర్యాప్తు ఐఓ ఎవడైతే ఉన్నాడో ఈ దర్యాప్తు అధికారి మీద విచారణ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని జస్టిస్ జితేందర్ సింగ్ ఢిల్లీ లిక్కర్ కేసులో చెప్పాడు. మరి ఈ ఏపీ మద్యం కేసులో ఇంత ఈడీ
ఏ ఒక్క అధికారమన్నా ఫిక్స్ చేసిందా? ఈ అధికారుల ప్రమేయం లేకుండానే ఈ కుంభకోణం జరిగిందా? ఈ అధికారుల ప్రమేయం ఈ దళారుల వల్ల చచ్చిపోయిన కుటుంబాలకు న్యాయం జరిగేది ఉందా? ఈ 440 కోట్లను చచ్చిపోయిన కుటుంబాలకు ఇస్తారా, లేకపోతే ఖజానాకు మళ్లించుకొని మళ్ళా దాని మీద మద్యం వ్యాపారం చేస్తారా? ఇది కదా ఈరోజు ప్రజలు ఆలోచించాల్సింది ఈ కుంభకోణంలో. ఇది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పాయింట్. ఎంతసేపటికి వాడు తిన్నాడు వీడు తిన్నాడు మీరు వేసుకోవడమే తప్ప ఆ మద్యం దాగి చచ్చిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంది, ఆ మద్యం దాగి చచ్చిపోవడానికి కారకులైన అధికారుల పరిస్థితి ఏంది అనేది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పండి.